హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది. 16వ ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. వాటి గురించితో పాటు ఆంధ్ర రాష్ట్ర అప్పుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఒక లెక్కలు చెప్తుంది, కాగ్ లెక్కలు ఒక రకంగా కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేమో అసలు రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, మొత్తం పెట్టుబడుల ప్రవాహం సునామీ వస్తుందని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి అలా కనిపించట్లేదు. మాట్లాడదాం, ఎన్ని అంశాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, పాయింట్ వైజ్గా మాట్లాడదాం. మనతోటి ధీరజ్ పోలా గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ ఆయన. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, అంటే ఫస్ట్ మనం వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడదాం. 15 సంవత్సరాలు పూర్తయింది. ఒక్కరిగా స్టార్ట్ చేశారు పార్టీని. అనేక క్లిష్టమైన పరిస్థితులు, అంటే తండ్రిని కోల్పోయిన తర్వాత, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచిన తర్వాత, అంతకుముందు వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పక్కన ఉన్న నాయకులందరూ ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన తర్వాత, డైరెక్ట్గా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 15 సంవత్సరాలు ఓడిపోయినా గెలిచినా నిలబడి పార్టీని నిలబెడుతూ వస్తున్నారు ఇన్ని రోజులు. సో వైఎస్ఆర్సీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు? ముందుగా ప్రజా చైతన్య ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. కరెక్ట్, మీరన్నట్టు 16 సంవత్సరాలు, అంటే దగ్గర దగ్గర దశాబ్దన్నర కాలం పాటు ఈ పార్టీ ఒక రీజనల్ పార్టీని నడపడం అంటే అది కత్తి మీద సామే. మీరన్నట్టు జగన్ గారు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు ఏవైతే ఒకటికి మించిన ఇంకొకటి. అంత చిన్న భిన్నమైన వయసులో ఆయన ఇన్ని కష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలో వరకు తీసుకెళ్ళాడంటే, దానికి నేను ముందుగా ఏమనుకుంటానంటే ఆయన క్యారెక్టర్. ఆయన వైఎస్ఆర్ అభిమానాలు ఎంతోమంది ఉన్నారు. కానీ వైఎస్ఆర్ గారి లక్షణాలు అట్లే సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని ఏళ్ళు ఎలా నడిపాడు పార్టీని. ఒక ఎంతోమంది సీఎంలున్నారు, వాళ్ళ పిల్లలున్నారు. ఎవరు చేయలేనిది ఈయనెందుకు చేశాడు? నేనెప్పుడు అంటా ఉంటాను, ఒక 3 సీస్ అని. అంటే ఆయన క్యారెక్టర్, కరేజ్, కంపాషన్. ముందుగా మనము కరేజ్ అనుకోవాలి. సోనియా గాంధీని ఢీకొట్టే దమ్ము, ధైర్యము ఎవరికుంటుంది? ఆయన అది ఢీకొట్టి పార్టీని నిలబెట్టాలనుకున్నాడు. నిలబెట్టగలిగాడు. సీ వద్దు, సరెండర్ అయిపోవాలనుకునుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఆ ధైర్యానికి ఎప్పుడైనా సాహసే ధైర్య లక్ష్మి. ప్రజలు కూడా ధైర్యవంతుడిని తన వంతు కృషి చేస్తారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన ఒక ప్రామిస్. ఇదంతా ఎందుకొచ్చింది? నేను ఓదార్పు యాత్రకెళ్తాను, దాన్ని ఎళ్ళగొడదు. ఒక ప్రామిస్‌ని నిలబెట్టుకోవడమే అదే ఆయన క్యారెక్టర్. ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం ఏంది? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంది? చెప్పేది చేయాలి, చేసేది చెప్పాలి. ఆ రోజు ఆయన ఆ మాటని నేను నిలబెట్టుకోవాలా, మా నాన్న ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నాడో, నేను అదే పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. ఆ క్యారెక్టర్ అలా నిలబెట్టుకున్నాడు. అదే మీరు తర్వాత చూస్తే 2014లో గూడా నేను ఆయన క్యారెక్టర్‌ని మనం చూడాలంటే మనకు అర్థమైతది. 2014 ఎలక్షను 2% ఓడిపోయింది. అప్పుడు అందరూ ఏమడిగారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారండి. రైతు రుణమాఫీ అన్నారు. మీరు తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామంటున్నారు. మీరు చెప్పండి అన్నారు. ఆయన ససేమిరా అన్నాడు. చేయలేనిది నేను చెప్పను అన్నాడు. దానికేమైంది? ఓటమి పాలయ్యారు. కానీ ఆయన నిరుత్సాహపడ్డాడా? లేదు. నేను చేసేదే చెప్తానన్నాడు. దానికొచ్చాడు. మూడోది కంపాషన్. వాళ్ళకి ఎవరినైనా బాధ కలిగే వ్యక్తిని చూస్తే చిలిచిపోయే తత్వం. అందుకనే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ గారిని చూసారంటే, ఈ ఆరోగ్యశ్రీ అయితే ఏమి, కొన్ని లక్షల మందికి హార్ట్ సర్జరీలు గాని, అలాగే ఇప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎంతో మంది చదువుకోగలిగారు. ఇదంతా ఎందుకంటే కష్టపడే వాడిని చూస్తే చిలిచిపోయే తత్వం. ఆ 3 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ 3 ఈ క్యారెక్టర్స్ ఆయన ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ పార్టీని ఇంతవరకు తీసుకెళ్ళగలిగారు. గెలుపు, ఓటమి సహనం ఇది సమాజంలో జరిగేదే. ఓడిపోయినంత మాత్రాన మళ్ళా గెలవలేడనేదేమి కాదు. సో, రెట్టింపు ధైర్యంతో దీంట్లో ముందుగా మనం గమనించాల్సిందేంటంటే, ఆయన ఒక్కడే గాదు. ఆయన ఎనకాల నిలబడిన లక్షలాది మంది, కోట్లాది మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు. ఆయన ఓటమిలో ఉన్నారు. ఆయన గెలుపులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆయనతోనే తోడున్నారు కాబట్టి ముఖ్యంగా నేను అనుకునేదేందంటే, ఆయన రెట్టింపు ఉత్సాహంతో మళ్ళా ప్రభుత్వాన్ని తీసుకొస్తాడనే ధైర్యము అందరికిలో ఉంది. ఓకే, రైట్. ఇక మనం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్‌లో సరే మిగతా వాళ్ళు చెప్పిన సూపర్ 6 వాటి గురించి బడ్జెట్‌లో ఎక్కడ కనపడలేదు కానీ అలొకేషన్స్ మనకి. అప్పుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. అసలు అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది. ఇంకొన్ని రోజులు పోతే మనం అమెరికాని కూడా దాటేస్తామనే స్థాయిలో మనకి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ కాగు లెక్కలు ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ చూస్తే దాదాపు అప్పుల విషయంలో 20,000 కోట్ల డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇంకొకటి కీలకమైన అంశం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు అనేక రకాల ఆరోపణలు చేశారు, మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు రకరకాలని. కానీ ఆ టైంలో చేసిన దాంతో పోల్చుకుంటే అంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో చేసిన అప్పులతో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాలు చేసిన అప్పులే అధికంగా ఉన్నాయి. మనకి గత 5 సంవత్సరాల్లో అద్భుతంగా సంక్షేమ పథకాలు డీబీటీ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషరీకి వెళ్ళిపోయి సంక్షేమ పథకాల కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. పోనీ అమరావతి ఏమైనా అద్భుతంగా అవుతుందంటే అది అవ్వట్లేదు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎటుపోతున్నాయి. అసలు అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి కాగ్ చెప్తున్న దానికి తేడాలేంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళు చెప్పిన ముఖ్యమైన కారణం ఏంది? సంపద సృష్టిస్తాం. వాళ్ళు చెప్పిందల్లా మేము సంపద సృష్టిస్తాము, వీళ్ళు సృష్టించలేకపోయారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని వచ్చారు. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు మొన్ననే వచ్చిన కార్గ్ రిపోర్ట్‌లో 2024, 25 సంవత్సరానికి గురించి కాగు నీట్‌గా రిపోర్ట్‌లో వాళ్ళు చెప్పారు. వాళ్ళేం చెప్పారు? వీళ్ళు బడ్జెట్‌లో ఎస్టిమేట్ ఏసిన రెవెన్యూ ఎంత? 2,69,000 కోట్లు. కానీ వీళ్ళు చూపించిందెంత? 2,49,000 కోట్లు. అంటే 20,000 కోట్లు రెవెన్యూ అక్కడే తగ్గింది. మీరు చెప్పిన సంపద సృష్టిస్తామన్నారు గదా! మీరు చెప్పిన సంపదే మీరు సృష్టించలేకపోయారు గదా! దానివల్ల రెండోది ఇప్పుడు మీరు ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ ఇప్పుడు ఒక మంచి గవర్నమెంట్ పరిపాలన ఫిజికల్ డిసిప్లిన్ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఏముంటుంది? వాళ్ళ రెవెన్యూ ఎలా ఉంది? ఈ ఫిజికల్ డెఫిసిట్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి? మూడోది ఎక్స్‌పెండిచర్ ఎలా ఉంది? ఇవే చూస్తారు ప్రణాళికంగా. దీంట్లలో ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు అన్ని షార్ట్ ఫాలే. ఈ అప్పుల గురించి మాట్లాడితే మీరన్న అప్పులు 87,000 కోట్లు ఆ సంవత్సరంకే చేశారు. ఇది 16% అంతకుముందు ఉన్న వైసీపీ గవర్నమెంట్ కన్నా మీరు అధికంగా 16% 87,000 కోట్ల అప్పులు ఆ ఒక్క సంవత్సరానికి చేశారు. ఓకే. చేశారా? చేసిన అప్పులు మనం దేనికి వాడాము? మీరేమన్నా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద ఎంత పెట్టారయ్యా అని చూస్తే దాంట్లో కేవలం 24%. అంటే 21,000 కోట్లు దగ్గరగా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద పెట్టారు. మిగతాదంతా ఏమైంది? మీరు రోజువారీ లెక్కలో, మీరు రోజువారీ సాలరీసో ఇవ్వో, రెవెన్యూ ఎక్స్‌పెండిచరో అవో ఇవో అని చెప్తున్నారు. మీరు తెచ్చుకున్న అప్పుని సక్రమంగా గూడా ఉపయోగియలేదు. అదే వైసీపీ టైంలో మీకన్నా రెట్టింపుగా వాళ్ళు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద పెట్టారు. ఇక్కడ గూడా చూస్తే వీళ్ళ బడ్జెట్‌కే డిఫరెన్స్. వీళ్ళ బడ్జెట్‌లో ఏమన్నారు? 2024 సంవత్సరానికి, 25 సంవత్సరానికి 45,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద పెడతాము అన్నారు. కానీ వాళ్ళు పెట్టిందెంత? 21. మళ్ళా ఇప్పుడేం చెప్తున్నారు? 26, 27 సంవత్సరానికి 50,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెడతామంటున్నారు. వీళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. మీరన్నట్టు వైసీపీ గవర్నమెంట్‌లో మీరు ఈ ప్రణాళికలు ఏవి చూసినా గాని వాళ్ళకన్నా బెటర్ పారామీటర్స్‌లోనే నడిచింది. అందుకనే వాళ్ళు 5 ఏళ్లలో 2,20,000 కోట్లు అప్పు చేయగలిగితే వీళ్ళు 20 నెలల్లోనే 3.5 లక్షలు చేశారే! అంటే సగటు భారం ఎంత పడుతుంది? వీళ్ళు 2 సంవత్సరాల్లో ఇంకెంత అప్పు చేస్తారు? చేసిన దాన్ని ఎక్కడా గూడా లాంగ్ టర్మ్ అసెట్స్‌గా కన్వర్ట్ చేయట్లేదు. దీన్ని కాగ్ నీట్‌గా చెప్పింది. దాంట్లో రిపోర్ట్‌లో మీరు రెవెన్యూని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ నుంచి రెవెన్యూకి మళ్లిస్తున్నారు. రోజువారీ ఖర్చులకు గూడా మీరు అప్పు తీస్తున్నారు. దీనివల్ల మీ ఫిజికల్ డిసిప్లిన్ చాలా ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది కూలంకషంగా వాళ్ళు చెప్పారు. రెండోది ఇంతకన్నా దారుణం ఏందంటే వీళ్ళు ప్రతి రోజువారీ ఖర్చుల కోసము షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్‌బీఐ వేస్ అండ్ మీన్స్ నుంచి తెచ్చుకోవచ్చు అడ్వాన్సెస్ నుంచి. దీంట్లో వీళ్ళు కేవలం ఒక 8 రోజులు మాత్రమే ఆర్‌బీఐ తలుపు తట్టకుండా మన అకౌంట్‌లో 1,95,00,000 బ్యాలెన్స్ మిగిలింది. అంటే ఇంక ప్రతిరోజు మనం ఆర్‌బీఐ తలుపు తట్టాము, అప్పు తెచ్చుకుంటానే ఉన్నాం. ఇది మన స్థితి. దీన్ని ఖచ్చితంగా వీళ్ళు చెప్పాల్సిందే. అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే గతంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే 19-24 మధ్య కాలంలో నవరత్నాలు అద్భుతంగా అమలయ్యేవి. నవరత్నాలు అసలు ఏ నెల ఆగినట్టు మనకి పీక్ కరోనా టైంలో కూడా నవరత్నాలు ఎక్కడ ఆగినట్టు మనకు కనపడలేదు. అన్నీ చాలా అద్భుతంగా అమలైనవి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన సూపర్ 6 అమలు అవ్వటం లేదు. గతంలో అమలైన ఈ నవరత్నాలు మొత్తం పక్కన పెట్టేశారు. కానీ మరి ఇన్ని లక్షల కోట్లు తెచ్చిన అప్పెట్టిపోతుంది.
అదే అందరూ అడిగే ప్రశ్న. వీళ్ళు హ్మ్. తెచ్చేది మీరు చెప్పిన సూపర్ 6కి మీ మీ హ్మ్. లెక్కల ప్రకారం మేము సూపర్ 6 చేస్తామన్నప్పుడు మీరు బడ్జెట్‌లో చూపియాలి గదా! అవును. బడ్జెట్‌లో చూపించాల్సిన లెక్కలు మీరు చూపియలేదు. ఇప్పుడు కరెక్ట్ మీరన్నట్టు హ్మ్. 3 సూపర్ 6 స్కీమ్‌లయితే ఇప్పటి వరకు స్టార్ట్ గూడా గాలేదు. హ్మ్. అవును. మిగతా తెచ్చిన బడ్జెట్ అంతా మీరేం జెప్తున్నారు? మేము రోజువారీ ఖర్చులకి, దానికి, దీనికి పెడతామంటున్నారు. మరి హ్మ్. మీరు ఈ ఖర్చులకు పెట్టేటప్పుడు మరి మీరు ఎలా హామీలిచ్చారయ్యా? హ్మ్. మీరు చేసేదే చెప్పాలి గదా మీరు. అంటే మళ్ళా అవును. అదే చెప్పేది వీళ్ళ క్యారెక్టరు. హ్మ్. ఇది హ్మ్. ఎప్పుడైనా అంబిగ్విటీ. చెయ్యొచ్చు, హ్మ్. చేయకపోవచ్చు. హ్మ్. అవును. వాళ్ళు అదే వైసీపీ గవర్నమెంట్‌లో మీరన్నట్టు వచ్చిన ప్రతి దుబారా హ్మ్. వీళ్ళు ఈ ఈ ఈ ఉండే రోజుల్లో చేసిందేంది డ్రామాలు. ఇప్పుడు చూస్తా ఉంటే మన రాజమండ్రిలో 13 మంది మిల్క్ అడల్టరేషన్ కింద పాపం చనిపోతే వీళ్ళు హ్మ్. ఈడేం చేస్తున్నారు ఎమ్మెల్యేలు డ్రామాలు, స్కిట్‌లు. హ్మ్. హ్మ్. విజయవాడలో చూస్తే అమరావతి ఆవకాయి. ఈ హ్మ్. హుహు. దుబారాతనం. ఈ హ్మ్. దుబారాతనాన్ని తగ్గించుకొని క్యాపిటల్ హ్మ్. అసెట్స్‌గా మనం ఏం బిల్డ్ చేస్తాం రాష్ట్రానికి? మనం అవును. ఇంతకుముందు జగన్ గారు చేసిన మీరన్నట్టు ప్రతి సంక్షేమం వైపే వెళ్ళింది. సంక్షేమము, హ్మ్. హ్మ్. డెవలప్‌మెంటు. హ్మ్. డెవలప్‌మెంట్ అంటే ఏంది? 2 విడివిడిగా చూడలేము. ప్రభుత్వ అవునవును. బడిని డెవలప్ చేయడమే అది ప్రభుత్వ బడులను కట్టడము అది క్యాపిటల్ హ్మ్. ఎక్స్‌పెండిచరే. అంతేగా దాన్ని మరి. డెవలప్‌మెంట్ హ్మ్. కిందగానే పరిగణించాలి మనము. హ్మ్. అట్లాంటివన్నీ హ్మ్. మరి మీరేం చేస్తారు? మీరవేవి చేయట్లేదు గదా! హ్మ్. రైట్. దాన్ని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఇప్పుడు అదే ఖండిస్తున్నారు. మీరు జుచ్ హ్మ్. మీరు హ్మ్. మీరు సృష్టిస్తున్న సంపదేంది? హ్మ్. ఆ! మీ హ్మ్. మీ హెరిటేజు ఈ హ్మ్. సంపదన వైపు మీరు అలా మళ్లిస్తున్నారు. కానీ అవునవును. యాక్చువల్‌గా జనానికి జరిగే సంపద అయితే ఏమి సృష్టించడం లేదిక్కడ. హ్మ్. రైట్. రైట్. అయితే దీంతో పాటుగా మరొక కీలక అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అసలు రాష్ట్ర అసెంబ్లీలో గానీ, మండలిలో గానీ జరగాల్సిన చర్చలు ప్రజా సమస్యల గురించి. కానీ అంటే మిగతా విషయాలు కూడా ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉంది కూడా ప్రజా సమస్యల గురించి చర్చించడానికి. గతంలో మనం అంటే ఒక 20, 30, 40 సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఆంధ్ర రాష్ట్రంలో సరే కులాల కొట్లాటలు, కులాల పంచాయతీలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే వచ్చాం. కానీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు, మతాల కొట్లాటలు మనం వినింది లేదు, చూసింది లేదు. కానీ ఈ మధ్య కాలంలో పర్టికులర్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పదే పదే మతాల టాపిక్ తెచ్చే ప్రయత్నం. అంటే నువ్వు క్రిస్టియనో లేకపోతే నువ్వు హిందూ, అంటే వీళ్ళు క్రిస్టియన్స్కి హిందువులకి మధ్య వైషమ్యాలు పెంచేది, గ్యాప్ పెంచే పనిలో ఉన్నారు. గతంలో లేని స్థాయిలో ఈ మధ్య కాలంలోనే ప్రధానంగా ఈ మతాలపైన చర్చ ఎందుకు వస్తుందంటారు? మీరు ఈ ప్రశ్న ఖచ్చితంగా సమాజము గమనిస్తానే ఉంది. వీళ్ళనుకుంటా ఉండొచ్చు. మేము ఈ రిలీజియస్ ఇంటాలరెన్స్ క్రియేట్ చేసి జనాల మధ్య చిచ్చు పెట్టాలని. ఇది ఖచ్చితంగా ఒక సమాజం ఒప్పుకోదు. మన ఫోర్ ఫాదర్స్ అంటే ఇప్పుడు మీరు హ్మ్. 'నెహ్రూ' గారు గాని, 'గాంధీ' గారు గాని వాళ్ళేం హ్మ్. జెప్పారు? మందిర్ మస్జిద్ గాదు మనకు కావాల్సింది. బాక్రా హ్మ్. నంగల్ డ్యామ్‌ని ఇనాగ్రేట్ హ్మ్. జేస్తా హ్మ్. 'నెహ్రూ' గారు ఏమన్నారంటే, "మన దేవాలయం ఇది" అన్నారు. అంటే హ్మ్. బడి, మందిర్ గాదు మనకు కావాల్సి ఇప్పుడు ఈ ఈ సమాజంలో మ హ్మ్. మందిరం అంటే ఏది? ఒక విద్యాలయము, ఒక అవును. ఆస్పత్రి, నిధులు, హాస్పిటల్. విధులు. వీటి హ్మ్. గురించి గదా మనం మాట్లాడాలి. మన రాష్ట్ర భవిష్యత్తంతా వీటితో కదా ముడిపడి ఉంది. మీరేం అవును. మాట్లాడుతున్నారు? మీరు చేసేదేముంది? మొన్న హ్మ్. అసెంబ్లీ సమావేశాలు చూస్తాంటే చానా బాధ కలిగింది. హ్మ్. అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు చైర్‌ని అవునవును. ఉద్దేశిస్తూ మతాన్ని హ్మ్. ఆపాదిచ్చారు. అవునవును. ఇంతకన్నా దారుణం ఇంకోటుంటుందా? హ్మ్. మనము కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని అసెంబ్లీలో పర్ డే ప్రతిరోజు హ్మ్. ప్రజాధనాన్ని వెచ్చించి మిమ్మల్ని అక్కడికి పంపించి ప్రజల సమస్య గురించి మాట్లాడమంటే మీరు మాట్లాడేది ఇదే గదా! హ్మ్. మీరు చూసే ఉంటారు. నిన్న న్యూస్ పేపర్‌లో చూసాను నేను. ఉద్దానంలో ఫస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అయింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. హ్మ్. హ్మ్. ఉద్దానంలో మిమ్మల్ని బడి కట్టమని ఎవరైనా అడిగారా? మీకు హ్మ్. గుడి కట్టమని ఎవరైనా అడిగారా? వాళ్ళు అడిగిందేంది? హ్మ్. వాళ్ళ హ్మ్. బాధేంది? ఇన్ని రోజులు అవును. ఉన్న కిడ్నీ సమస్య. దానికి మీరు హ్మ్. పరిష్కారం చూపిచ్చారా? హ్మ్. కొన్ని దశాబ్ద కాలం పాటు ఉన్న సమస్య అది. దానికి హ్మ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? హ్మ్. అక్కడ ఒక ఆస్పత్రి కట్టించారు. కిడ్నీ అవును. రీసెర్చ్ ఆస్పత్రి. హ్మ్. ఈరోజు ఆ హ్మ్. కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో మొదటి ట్రాన్స్‌ప్లాంట్ అయింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. ఇది కదా హ్మ్. మనకు కావాల్సింది. అవును. అక్కడ వైఎస్ఆర్ సుజలాంధ్ర స్కీమ్. హ్మ్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కట్టారు. ప్రజలు అవును. కోరుకునేది బడి, హ్మ్. విద్య, వైద్యం, హ్మ్. అవును. నిధులు, విధులు. హ్మ్. వీటి మీద ఫోకస్ చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఏ హుహుహు. యుగంలో ఉండి మీరు ఇంగా హ్మ్. మతాలు దీని గురించి మాట్లాడితే సభ్య హ్మ్. సమాజం ఖచ్చితంగా సహించదండి. వీళ్ళకి రైట్. చెంపపాటు ఖచ్చితంగా తప్పదు. రైట్. దీంతో పాటుగా ఇప్పుడు మీరే అన్నారు, మనం ఏఐ యుగంలో ఉన్నాం. అంతా ఏఐ టెక్నాలజీ మారిపోతుంది. దాదాపుగా అంటే మీరు ఎన్ఆర్ఐలు కాబట్టి ఈ క్వెషన్ మీకు యాప్ట్ అయితది. పరిస్థితులు ఏం బాలేదు. ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. అసలంతా గందరగోళంగా ఉంది ప్రపంచం మొత్తం.
ఈ టైంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ముగ్గురు పిల్లలు లేకపోతే నలుగురు పిల్లల్ని కనండి, పిల్లల్ని కంటే వాళ్ళకి 25,000 ఇస్తాం, లేకపోతే నెల నెల 1,000 రూపాయలు సంథింగ్ ఏదో సబ్జెక్టు కరెక్షన్ ఎంతో నెల నెల ఇస్తామని చెప్తూ చెప్పారు. సో ప్రపంచం మొత్తం నిరుద్యోగ సమస్యతో, ఆకలి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో మన రాష్ట్రం ముగ్గురు నలుగురు పిల్లల్ని కనుక్కుంటా పోతే భవిష్యత్తులో పరిణామాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? చాలా మంచి ప్రశ్న. మీరు చంద్రబాబు గారికి ఎందుకంటే అదొక ఫోబియా. ఆయనకి ఏది చూసినా ఎక్సైట్‌మెంట్. ఏదో ఏఐ హ్మ్. మేము మాట్లాడాలా, ఇంకోటి నేను చేయాలా. ఇప్పుడేం జరుగుతుంది? పాపులేషన్ తగ్గుతుంది. దాని గురించి హ్మ్. ఒక చర్చయితే సాగుతుంది. అవును. నిజంగానే. హ్మ్. హ్మ్. దానికి మనకు మనని ఆపాదించుకోవాలన్నప్పుడు మన స్థితిగతులు మనం గమనించుకోవాలి గదా! హ్మ్. ఇప్పుడు మన ఎందుకు ఇది జరుగుతుంది అనే లోతైన అన్వేషణ జరిగితే మీకు కారణాలు హ్మ్. కనపడతాయి. హ్మ్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. హ్మ్. ఇప్పుడు మన దేశంలోనే ఇంతకుముందు ఏముంది? అందరూ కలిసి ఉండే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. అవునవును. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఒక హ్మ్. పిల్లల్ని కని వాళ్ళని తీసుకురావాలంటే ఒక భర్త, భార్య ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే అది ఎంతో కష్టతరమైనది. అవునవును. వాళ్ళ జీవనాన్ని దీనికి హ్మ్. ఉపేక్షించే టైం గూడా లేని పరిస్థితి. హ్మ్. హ్మ్. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్ లేక మీరేం జేయాలి? డే హ్మ్. కేర్స్ ఏమన్నా పెడుతున్నారా? హ్మ్. పిల్లలకి వాళ్ళకి లేదు మీరు కనండి. మీ పిల్లలకి మేము చూసుకోవడానికి గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు అవి కిండర్ హ్మ్. గార్టెన్ నుంచి ఉంటాయి. మేము డే కేర్ కూడా ఫెసిలిటీ పెడతామని మీరేమన్నా చెప్పారా? అలాంటివేమి అవును. జేయరు. పర్ హ్మ్. క్యాపిటా ఇన్‌కమ్ ఎంతుంది మనకు హ్మ్. మీరు 5, 6 మందిని కనమంటే మనకు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే శక్తి ఉందా? సామర్థ్యం ఉందా? హ్మ్. దీన్నేమన్నా హ్మ్. గమనిస్తున్నామా? లేదు. హ్మ్. మీకు ఒక కొడుకు, మీ కొడుకు ఒక కొడుకు. హ్మ్. దేశంలో మటుకు అందరూ 4 కనాల. హుహు. ఇదెక్కడ హ్మ్. ఇదెక్కడి? ఆ! అవును. మన స్థితిని గదా హ్మ్. మనం గమనించుకోవాలి. ఈ లోతైన ప్రశ్న మీరు విజనరీ అంటున్నారు గాబట్టి హ్మ్. ఆయన విజనరీ హ్మ్. అన్నప్పుడు ఇవన్నీ గదా పరిశీలించాలి. ఇవన్నీ పరిశీలించి మనకు హ్మ్. అవుతుందా? లేదా? మనకు ఇది హ్మ్. చేయాలంటే దీనికి లోతుగా చర్చించి అవన్నీ మనము వాళ్ళకి సర్దుబాటు చేయగలిగితే వాళ్ళు కంటారు. డబ్బే లేనప్పుడు ఎలా కంటారు? వాళ్ళ 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 స్థితిగతులు గమనియాలి గదా మనము. అవి మెరుగుపడడానికి మీరు చర్చ సాగించండి. ముందు వాళ్ళకి విద్య, వైద్యము, ఉద్యోగాలు, విధులు, నిధులు ఇవి సమకూరిస్తే ఆబ్వియస్‌గా వాళ్ళే కంటారు. హ్మ్. ఇదేదో గవర్నమెంట్ డబ్బిచ్చింది గదా! అని ఎవరు పిల్లల్ని కనరండి. ఇదెక్కడ జరగదు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అది హెడ్‌లైన్‌కే పరిమితం అయితది. రైట్ అండి. రైట్. సో, ఫైనల్‌గా అంటే ఇంకొక వార్త ప్రధానంగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. తొందరలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ పాలిటిక్స్‌కి వెళ్తారు. స్టేట్‌లో లోకేష్‌ని సీఎంగా చేయబోతున్నాడని ఒక వార్త ప్రధానంగా వినిపిస్తూ ఉంది. సో, అంటే లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటదనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు డిఫాక్టో సీఎంగా ఆయనే ఉన్నారు. హుహు. ఇప్పుడు హ్మ్. ఈయనకన్నా ఎక్కువ పనులన్నీ చక్రం ఆయనే తిప్పుతున్నాడు. ఓకే. అట్లాంటప్పుడు ఆయనొస్తే ఏముంది? ఈయనొస్తే ఏముంది? జరిగేదంటూ హ్మ్. రాష్ట్రానికైతే ఏం ఒరగడం లేదు. వాళ్ళ కుటుంబానికి హ్మ్. ఏదైనా జరగొచ్చు. కానీ ఓకే. రాష్ట్రానికంటూ ఏమి జరగడం లేదు గాబట్టి, అది అసంభవం అని హ్మ్. గూడా నేను గమనిస్తాను. నేనది అసంభవం అని ఓకే. గూడా గమనిస్తాను. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్‌కి వీళ్ళతో ఈయన్ని తీసుకొనెళ్లి అక్కడ బెట్టి చేయాల్సినంత హ్మ్. గూడా ఏమీ లేదు కాబట్టి, అది జరగపోవచ్చనేది నేను గట్టిగా నమ్ముతాను. రైట్ అండి. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సాయి గారు.